కాంగ్రెస్ పార్టీ అభిమానులే కావచ్చు, దానిలో సంఘ విద్రోహ శక్తులు చొరబడితే వచ్చే ప్రమాదాన్ని ఊహిస్తేనే భయంకరంగా. లాస్ట్ టైం ఇలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులే కావచ్చు అని నువ్వే చెప్తున్నావు కాబట్టి చెప్తున్నాను. రప్ప నడుకుతాము ఇలా మాట్లాడిన మాటలందరూ వైఎస్ఆర్సీపీ అభిమానులే, సింపథైజర్సే, వైఎస్ఆర్సీపీ సింపథైజర్సే పెట్టింది. అందుకనే అందరికీ ఒళ్ళు మండింది. రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాము, ఇక్కడి నుంచి పల్నాడు నుంచి మొదలు పెడతాము, రప్ప నరుకుతాము, గంగమ్మ తల్లి, జాతర, పొట్టేళ్ల తల, ఇవన్నీ మాట్లాడింది వైఎస్ఆర్సీపీ అభిమానులే. పట్టుకుంది గుర్తుందా? ఆ కారు సింగయ్య తల మీద ఎక్కించింది కూడా వైఎస్ఆర్సీపీ డ్రైవరే, దాంట్లో కూర్చుంది కూడా వైఎస్ఆర్సీపీ హెడ్ జగన్మోహన్ రెడ్డే. ఒక క్రూరమైన వాతావరణం క్రియేట్ అవుద్ది ఎప్పుడు వెళ్ళినా కూడా. అది మీకు మీ అభిమానులు మీ పక్కన తిరుగుతున్న క్రూరత్వాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రప్ప నరుకుతూ ఉంటే మంచిదే కదా అన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ ఇలా మంచిగానే ఉంటున్నారు, రప్ప నరికే బ్యాచ్ అన్నప్పుడు నీకు భయం ఎందుకు? అభిమానులు కూడా ఈరోజు మర్డర్ చేసే వాళ్ళ కింద చూపించేస్తున్నావు నువ్వు. వాళ్ళ ప్రేమ కూడా అర్థం చేసుకోలేకపోతున్నావా? మనకున్న 39% అభిమానులు కూడా వద్దా ఈరోజు? నెక్స్ట్ టైం ఓట్లు ఎన్ని పడాలైతే 11 కంటే కింద పడాలా? అభిమానులందరినీ మర్డర్లు, నేర చరిత్ర ఉన్నవాళ్ళు భయం కలుగుతుందంటే ఎవరి దగ్గర రాకూడదా? అయితే నెక్స్ట్ టైం గవర్నమెంట్ అసలు ప్రాపర్గా ఒక్కడిని బయటకు రాకుండా చేయాలి కదా చేరినప్పుడు. మళ్ళీ అప్పుడు వచ్చిన బ్యారిగేట్లు దోసేస్తావు, మళ్ళీ జనాలు ఆపలేకపోతారు, ఎలా ఆపుతారు మీరు అని చెప్పి వీడియోలు పెడతావా? సెన్స్ ఉందా మనం మాట్లాడే దాంట్లో? ఏమన్నా సెన్స్ ఉందా ఈరోజు?